హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది మాత్రం లోపల నేను దీపారాధన లోపలే తయారు చేసుకున్నా అండి. ఇంట్లో మాత్రం ఎందుకనంటే బయట గాలొస్తుంది. అందులో కోతులొస్తున్నాయండి. అందుకే భయం వేసి ఇంక ఇంట్లోనే వెలిగించుకొని దండం పెట్టుకొని నేను ఈరోజు చక్కగా గోవింద అని రాసి నామాలు పెట్టానండి. ఎందుకనంటే నెయ్యి పోసాను కదండీ! సరిగ్గా కనపడట్లేదు. చిన్నగా రాశానండి. చుట్టూ పేరు రాశానండి. స్వామివారి గోవింద అనే నామం రాసి ఇలా పెట్టానండి. దీపాలైతే మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వకుండా పోవద్దండి. ఇలా తెల్లవారేటప్పటికి పెట్టుకుంటున్నానండి. ఇంక అంతలో కోతి వచ్చేసిందండి దగ్గరికి. ఇంకది చూసింది దీపాలు వెలుగుతున్నాయి కదండీ! ఇంక అది పెట్టేస్తాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించినయి తీసుకొచ్చి పెట్టేస్తే అది ఎళ్ళిపోయిందండి. భయానికి ఎళ్ళిపోయింది. ఇంక చూడండి ఇంక ఆ తర్వాత నేను వీడియో తీయలేదు, ఏమీ తీయలేదండి. ఎళ్ళిపోయాను ఇంట్లోకి. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7:30, 8 గంటలకొచ్చి తీశానండి వీడియో. అంతవరకు తీయలేదండి. ఎందుకంటే అరటిపళ్ళు పట్టుకెళ్తది కదండీ! 2 పెట్టానండి అరటిపళ్ళు. ఒకటైతే పట్టుకుపోయింది. ఇంకా ఇదంతా పొద్దున నేను లేచినప్పుడు మాత్రం హడావుడిగా వీడియో తీశానండి. ఇది 3 గంటలకు లేచినప్పుడు నేను ఇంట్లో పనంతా చేసుకొని బయటికొచ్చేటప్పటికి నాకు 5 అయిందండి ఈరోజు. 5 గంటలకొచ్చాను బయటికి. లోపల నేను గిన్నెలు ఏమీ తోమలేదండి రాత్రి. ఇల్లు ఊడ్చుకొని, తూడ్చుకొని అంతా చేసొచ్చేసరికి 5 అయిందండి. గబా గబా చేసుకున్నానండి ఈ పనంతా. పొద్దున మాత్రం ఈరోజు శనివారం రోజు వేసుకున్న ముగ్గండి ఇది. శుక్రవారం రోజంతా తీసేసి ఊడ్చి, ఆ ఊడవటం కూడా గబగబా ఇటు నుంచి, అటు నుంచి కోతులొస్తున్నాయని చెప్పి ఊడ్చానండి. మా వాడు కలిపాడో లేదో చూడాలండి. చూడండి ఇలా ఈ రోజైతే మాత్రం నాకంతా హడావుడేనండి. 3 గంటలకు లేచాను కానీ, ఎటూ పని సరిగ్గా కాలేదన్నట్టు అనిపించింది. కానీ ఈ ముగ్గు చూస్తే మాత్రం చాలా తృప్తిగా ఉందండి. ఎందుకంటే ముగ్గు మనకు ఎందుకైనా నేనింత కష్టపడ్డానా, నా ముగ్గు నాకు బాగా నచ్చిందండి. మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఎలాగైనా. ఇది ముందు నేనంతా ఎడిట్ చేసుకునేటప్పుడు అటు ఇటు పోతున్నాయండి. వాళ్ళెందుకో ఏది సరిగ్గా కుదరటం లేదు వీడియో మాత్రం. ఏమీ అనుకోకూడదండి. ఒక్కొక్క రోజు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక అరటిపండు పట్టుకెళ్ళిందండి. బెల్లం ముక్క తినలేదు. ఇంక తర్వాతొచ్చి అది గూడా పట్టుకెళ్తదండి. అందుకనే ఇంకా మెల్లిగా ఎండలో తీశానండి. చూడండి. ఇలా దీపాలైతే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే పిండి దీపారాధన మనము సూర్యోదయం కాకముందుకే పెట్టేయాలండి స్వామివారికి. ఎప్పుడూ కూడా అమ్మవారికి తులసమ్మ దగ్గర పెట్టేటప్పుడు ఆ నారాయణుడిని తలుచుకొని, అమ్మను తలుచుకొని పెట్టుకోవాలండి. ఆ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. కాబట్టి మనం పిండి దీపారాధన ప్రతి శనివారం కూడా చేయండి. రేపు మాత్రం రథసప్తమి కదండీ! చక్కగా చేయండి. అది ఇంకా మంచిది రేపు చేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి.